హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం 48. ఆ మూడిట్లో గరిష్ట సంఖ్య ఏది? సో ఇది కూడా నంబర్ సిస్టమ్ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇటువంటి క్వశ్చన్ చాలా చేయండి వీడియోస్ బ్యాకప్ చేస్తే మీకు అర్థమవుతుంది. 3 వరుస సరి సహజ సంఖ్యల మొత్తం, సరి సహజ సంఖ్యల మొత్తం 48 ఇచ్చాడు. మొత్తం ఇచ్చాడండి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి యావరేజ్ అంటే 48 బై నంబర్ ఎన్ని 3 కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్ టు 16. యావరేజ్ 16 వచ్చినప్పుడు యావరేజ్ 16 అంటే ఈ సరి సంఖ్యలు వరుస సంఖ్యలు అండి. ఇక్కడ వరుస అనేది కీ పాయింట్. ఎప్పుడైతే వరుస సంఖ్యలు వస్తాయో అందులో మిడిల్ నెంబర్ మనకు కావాల్సిన యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ అనేది మిడిల్ నెంబర్. 3 వరుస నెంబర్ కాబట్టి ఫస్ట్ది 14, లాస్ట్ది 18 అండి. సో 3 వరుస సరి సంఖ్యలు. ఈ యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? గరిష్ట సంఖ్య 18, కనిష్ట సంఖ్య అంటే 14 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, x మైనస్ 1/x ఈక్వల్ 7 అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్ అండి. ఇది కూడా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ అండి. ఇది కూడా x మైనస్ 1/x ఈక్వల్ 7 అయితే x² ప్లస్ 1/x² వాట్? x మైనస్ 1/x ఈక్వల్ 7 ఇచ్చాడు. మనకి ఇక్కడ క్లియర్గా x² అడుగుతున్నాడు. సో మనం అప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే సరిపోతుంది. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² అంటే x² ప్లస్ b² అంటే 1/x² మైనస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x ఈక్వల్ టు 7² 49 అండి. అండ్ x గెట్ క్యాన్సల్. మనకు కావాల్సింది ఈ వాల్యూ అండి. ఇక్కడ అడుగుతున్న వాల్యూ x² ప్లస్ 1/x². x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 49. ఇక్కడ మైనస్ 2 ఇటు వస్తే ప్లస్ 2 అవుతుందండి. ప్లస్ 2 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 51. ఆన్సర్ ఈస్ 51. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. Next question, 7 to the power of minus 1 minus 8 to the power of minus 1 whole inverse minus 3 inverse minus 4 inverse whole inverse విలువ ఎంత? సో మనకి ఇక్కడ బేసిక్ ఇండిసెస్ ఫార్ములా a ఇన్వర్స్ ఈక్వల్ టు 1/a. ఈ విషయం తెలిస్తే సరిపోతుంది. a ఇన్వర్స్ అంటే a to the power of minus 1 ఈక్వల్ టు 1/a. సో ఆ బేస్ ప్రకారం 7 ఇన్వర్స్ అంటే 1/7 మైనస్ 1/8 హోల్ ఇన్వర్స్. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ మైనస్ ఉంది. 1/3 మైనస్ 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1. సో 1/7 1/8 అంటే 56 ఎల్సిఎం 8 మైనస్ 7 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 12 ఇక్కడ వస్తుంది 4 మైనస్ 3 హోల్ ఇన్వర్స్. సో 8 మైనస్ 7 1/56 హోల్ ఇన్వర్స్ మైనస్ 1/12 హోల్ ఇన్వర్స్. ఎప్పుడైతే హోల్ ఇన్వర్స్ ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 56 వస్తుంది. ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది బట్ 12 వస్తుంది. ఇక్కడ కూడా 56 మైనస్ 12 అంటే 44. ఆన్సర్ ఈస్ 44. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఇండిసెస్ టాపిక్స్ నుంచి బేసిక్ క్వశ్చన్ అండి అది. 5 to the power of m ఇంటూ 5 క్యూబ్ మైనస్ 5 to the power of minus 2 బై 5 to the power of minus 5 ఈక్వల్ టు 512 అయితే m వాల్యూ ఎంత? ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. ఘాతాలు అనే క్వశ్చన్ నుంచి 3-4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. భూములు సమానం అయితే ఘాతాలు కూడతాం. సో ఇక్కడ అన్ని 5లో ఉన్నాయి కాబట్టి 5 to the power of m ప్లస్ 3 మైనస్ 2 బై 5 to the power of minus 5 which is equal to 5 to the power of 12. అండ్ ఇక్కడ డివిజన్ ఉంటే పైకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 5 to the power of m ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 3 ప్లస్ 2 అంటే ప్లస్ 1 వస్తుంది. ఇది పైకి వెళ్తే ప్లస్ 5 అవుతుంది. ఈక్వల్ టు 5 to the power of -12. సో భూములు సమానప్పుడు ఘాతాలని యాడ్ చేసాం కాబట్టి m ప్లస్ 6 ఈక్వల్ టు 12 విచ్ ఇస్ ఈక్వల్ టు m ఈక్వల్ టు 6 మైనస్ 12 మైనస్ 6 అండి. ఆన్సర్ ఈస్ 6. సో ఇక్కడ బేసిక్స్ భూములు సమానమైతే ఘాతాలు కూడతాం. భూములు సమానప్పుడు ఆపోజిట్ ఉంటే వాటిని సమానం చేసుకోవచ్చు. అంటే జస్ట్ బేసిక్స్ మీద చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలలోని ఒకట్ల స్థానంలో ఎప్పటికీ రానటువంటి అంకె. క్రింది వాటిలో వర్గాల స్థానాలలో ఖచ్చిత వర్గాల స్థానాల్లో ఒకట్ల పొజిషన్లో ఎప్పటికీ రాని సంఖ్య ఏదని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1²
1 స్క్వేర్లో మనకి 1 వస్తుంది లాస్ట్లో, 2 స్క్వేర్లో మనకి లాస్ట్కు 4 వస్తుంది, 3 స్క్వేర్లో 9 వస్తుంది, 4 స్క్వేర్లో 16 అంటే లాస్ట్ వన్ 6 వస్తుంది, 5 స్క్వేర్లో 5 అండ్ 6 స్క్వేర్లో 36 అంటే 6 వస్తుంది, 7 స్క్వేర్లో 49 అంటే 9 ఉంటుంది, 8 స్క్వేర్లో 64 అంటే 4 ఉంటుంది, 9 స్క్వేర్లో 81 అంటే 1 ఉంటుంది. సో ఇప్పుడు మనకి లాస్ట్ నెంబర్లు వచ్చేసినాయి. సో వీటిల్లో ఎప్పటికీ ఏది ఉండద్దు, 1 అనేది రావడానికి ఛాన్స్ ఉంది, 8 అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం. 0 అనేది వస్తుందండి, ఎందుకంటే 10 స్క్వేర్ అంటే 10 కాబట్టి 100 కాబట్టి లాస్ట్లో 0 వస్తుంది, అండ్ 6 కూడా ఛాన్స్ ఉంది. సో ఎప్పటికీ రాదంటే 8 అండి. సో అదేవిధంగా 8 ఒకటే కాదు, 2 కావచ్చు, 3 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా రావండి. 2, 3, 8, 7 నెంబర్స్ ఎప్పటికీ కూడా రావు. సో ఇక్కడ ఆప్షన్ ఓన్లీ ఒకటి ఇచ్చాడు, ఆప్షన్ చేంజ్ చేసి 7 ఇచ్చినా కూడా అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 2, 3, 7, 8 అనేటిది ఖచ్చిత వర్గాలలో 1ల స్థానంలో ఎప్పటికీ రావు. సో ఆన్సర్ ఇక్కడ 8. నెక్స్ట్ క్వశ్చన్, 64 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల సమగణం సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు ఎంత? 64 సెంటీమీటర్ క్యూబ్, సమగణం అంటే క్యూబ్ అండి, క్యూబ్కి సెంటీమీటర్ ఘనపరిమాణం అన్నాడు, ఘనపరిమాణం అంటే v ఈక్వల్ టు ఏ క్యూబ్ ఫార్ములా 64 అని ఇచ్చాడు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే మనకి ఏ ఈక్వల్ టు 4 అంటే ఒక సైడ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు వస్తుంది, ఒక సైడ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. దాని సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం అంటే 6a స్క్వేర్ అంటే 6 × 4 స్క్వేర్, 6 × 4 స్క్వేర్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 96. ఇది సంపూర్ణతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం 4a స్క్వేర్, 4 × 4 స్క్వేర్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 64. అంటే మనకి ఏది అడిగినా చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన బేసిక్ ఫార్ములాస్ ఘనపరిమాణం, సంపూర్ణతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం. ఇక్కడ మనకు అడిగింది సంపూర్ణతల వైశాల్యం కాబట్టి 96 సెంటీమీటర్ స్క్వేర్ అండి. వైశాల్యం ఎప్పుడైనా సరే స్క్వేర్లలో ఉంటుంది. సో సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తూపం యొక్క భూవ్యాసార్థం r దాని ఎత్తుకు సమానమైతే స్తూప ఘనపరిమాణం ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ స్తూప ఘనపరిమాణం ఫార్ములా అర్థమండి. స్తూపం ఘనపరిమాణం πr² h. πr² h అనేది స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ ఏమంటుందంటే వ్యాసార్థం అనేది దాని హెచ్కు సమానం, వ్యాసార్థం హెచ్కు సమానం అంటే h ఈక్వల్ టు r అంట, r ఈక్వల్ టు h ఎట్లా తీసుకోవచ్చు? సో ఇక్కడ πr² ఇంటూ r, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా మనకు r లో ఉన్నాయి, h లో కనబడుతుంది కాబట్టి h ని ఎలిమినేట్ చేస్తున్నా, అంటే h ఈక్వల్ టు r రాసుకోవచ్చు కాబట్టి h ప్లస్ r రాసినప్పుడు πr³ వస్తుందండి, πr³ రావడం జరుగుతుంది. సో πr³ అంటే ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన బేసిక్స్ ఫార్ములాస్ అండి, బేసిక్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాంబస్ ఏబిసిడిలో కర్ణాల ఖండన బిందువులు ఈ ఏసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బిఈ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అయితే రాంబస్ ఏబిసిడి వైశాల్యం. సో ఇక్కడ రాంబస్ ఏబిసిడి అంటే మనం తీసుకునేది ఒక రాంబస్ డ్రా చేసి అండ్ సైడ్స్ కూడా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడికైనా కావచ్చు, ఇక్కడ నుంచి అని ఎక్కడ సరే ఏ బి సి డి లైన్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ డైమెన్షన్స్ ఏమి ఇచ్చాడు? 6 అని ఇచ్చాడు, ఏసీ ఈక్వల్ టు 6 ఇచ్చాడు అండ్ బిఈ ఈక్వల్ టు 4. ఈ అనేది కర్ణాల ఖండన బిందువు, కర్ణాల ఖండన బిందువు అంటే ఈ పాయింట్ అండి, ఇది ఈ. ఏసీ ఈక్వల్ టు మొత్తం 6 ఇచ్చాడు మనకి, ఏసీ ఈక్వల్ టు 6 ఇచ్చాడు అండ్ బిఈ ఈక్వల్ టు పార్ట్ ఇచ్చాడు, బిఈ అంటే ఈ పార్ట్ ఇచ్చాడు, ఈ పార్ట్ ఎంత ఇచ్చాడు మనకి 4 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో రాంబస్ వైశాల్యం అడిగాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ విషయం రాంబస్ వైశాల్యం తెలియాలి. రాంబస్ వైశాల్యం ఈక్వల్ టు 1/2 d1 × d2 కర్ణాల లబ్ధం బై 2. సో ఒక కర్ణం ఆల్రెడీ ఇక్కడ కర్ణాలు వచ్చేసి ఏసీ ఒకటి, నెక్స్ట్ది బీడీ ఒకటి. సో ఏసీ వాల్యూ మనకు డైరెక్ట్గా 6 ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బీడీ వాల్యూ కావాలి. బీడీ అంటే ఈ టోటల్ ఇవ్వకుండా ఈ 1 పార్ట్ ఇచ్చాడు, ఈ 1 పార్ట్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ 4 యూనిట్స్ ఉంటే ఇక్కడ కూడా 4 యూనిట్స్ ఉంటుంది. సో బీడీ ఈక్వల్ టు మొత్తం 8 అవుతుంది. సో 8 తీసుకుంటే 2 1 2 4 6 × 4 24 వస్తుంది మనకి. వైశాల్యం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లలో ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. 24 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 100 మందికి 24 రోజులు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అవే ఆహార పదార్థాలు 80 మందికి ఎన్ని రోజులకు సరిపోతాయి? సో 100 మందికి 24 రోజులు, 100 మందికి 24 రోజులు, అవే ఆహార పదార్థాలు 80 మందికి ఎన్ని రోజుల్లో సరిపోతాయి? సో ఆటోమేటిక్గా నెంబర్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తప్పండి, ఎందుకంటే ఇక్కడ అన్నోమనుపాతం కాదు విలోమనుపాతానికి సంబంధించిన క్వశ్చన్స్. ఎందుకంటే మంది అనేది పెరిగితే ఆటోమేటిక్గా వర్క్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా తీసుకోవాలి. మధ్యలో ఒక డివిజన్ పెట్టేసి ఈ నెంబర్స్ని ఇంటూ చేయండి. సో 0 0 గెట్ క్యాన్సల్, 8 1 8 3 3 × 30 3 × 10 30 డేస్, 30 రోజులు అండి. ఆప్షన్ నెంబర్ 1. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ పైన వీడియోస్ చేసి పెట్టాం. సో డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. లింక్స్ క్లిక్ చేస్తే మీరు ప్రతి టాపిక్ సంబంధించిన వీడియో కూడా చూడగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 సమగణాల ఘనపరిమాణాల నిష్పత్తి 1:64 అయితే మొదటి సమగణం యొక్క ముఖ వైశాల్యానికి
రెండవ సమగణం యొక్క ముఖ వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత? రెండు సమగణాల ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చాడు. సో సమగణం అంటే క్యూబ్ అండి. క్యూబ్ యొక్క ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ ఏ క్యూబ్ అంటే 2 ఇచ్చాడు కాబట్టి A1 క్యూబ్ A2 క్యూబ్ అని తీసుకోండి. ఇక్కడ మన నిష్పత్తి వచ్చేసి 1:64 ఇచ్చాడు. సో ఒక సైడ్కి వచ్చేసరికి ఏమవుతుంది 1:4 అవుతుంది. ఎందుకంటే ఇది క్యూబ్. A1:A2 అంటే మనకి 1:4 అవుతుంది. నెక్స్ట్ అడిగేది ఏంటంటే ముఖ వైశాల్యం అంటే ఫేస్ వైశాల్యం అంటే ఏ స్క్వేర్కి సంబంధించిందండి. అంటే 2 పార్ట్స్కి సంబంధించింది కాబట్టి A1 స్క్వేర్ ఇంటూ A1 స్క్వేర్ ఇస్టు A2 స్క్వేర్ తీసుకుంటే 1 స్క్వేర్ మళ్ళీ 1 ఉంటుంది. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అంటే 1:16 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ క్యూబ్లలో ఉన్నది స్క్వేర్లలో అడుగుతున్నాడు. క్యూబ్లలో 1:64 స్క్వేర్కి వచ్చేసరికి అది 1:16 అంటే ఈచ్ వన్ వాల్యూ తెలియాలి. ఈచ్ వన్ వాల్యూ 4 అండి. 4 క్యూబ్ = 64, 4 స్క్వేర్ = 16. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ 3 ఈజ్ కరెక్ట్. 1:16 ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమఘనపరిమాణాలు గల 2 స్తూపాలు ఎత్తుల నిష్పత్తి 1:9 అయితే వాటి వ్యాసార్థ నిష్పత్తి ఎంత? సమఘనపరిమాణాలు అనేది కీ పాయింట్ అండి. అంటే రెండింటి ఘనపరిమాణం సేమ్. వేటి స్తూపాల ఘనపరిమాణం πr² h అండి. నెక్స్ట్ కూడా πr² h. ఘనపరిమాణాలు సమానం అని చెప్పాలంటే కాబట్టి ఇక్కడ R1 H1 తీసుకోండి, R2 H2 తీసుకోండి. పై గెట్ క్యాన్సల్. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు, వాటి వ్యాసార్థ నిష్పత్తి అడిగాడు. సో ఎత్తుల నిష్పత్తి అంటే h1/h2 ఇచ్చాడు. h1/h2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నా h1/h2 R2² R1². h1/h2 = 1/9 ఇచ్చాడు. మనకి R1/R2 అడిగాడు. సో మనం దాన్ని R2/R1 కనుక్కుంటున్నాం. ఇది విషయం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీని హోల్ స్క్వేర్ కనుక్కుంటున్నాం. హోల్ స్క్వేర్ 1/3 వస్తుంది. 1/3 హోల్ స్క్వేర్ వస్తుంది మనకి. కానీ మనకు అడిగింది R1/R2 కాబట్టి ఇది రిపీట్ అయిపోతుంది మనకి. అంటే రివర్స్ తీసుకుంటే 3:1 వస్తుందండి. 3:1 1:3 కాదు 3:1 వస్తుంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి 1:3 3:1. ఆన్సర్ వచ్చేసి 3:1 అండి. ఎందుకంటే వ్యాసార్థ నిష్పత్తి ఇచ్చింది కాబట్టి ఇక్కడ రివర్స్ అయిపోతుంది. h1/h2 చేసినప్పుడు R2/R1 వస్తుంది కాబట్టి మనకు వచ్చిన నిష్పత్తి మనం ఎవరిగా ఫైండ్ అవుట్ చేసింది R2/R1. మనకు కావాల్సిందేమో R1/R2. సో మనకు వచ్చిందేమో ఇక్కడ 1/3 వచ్చింది. అంటే 3/1 వస్తుంది మనకి. 3/1 అంటే 3:1 అండి. సో ఇక్కడ 1:3 ఉంటుంది, 3:1 ఉంటుంది. కాకపోతే క్లారిటీగా మాత్రం 3:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 పూరక కోణాల మధ్య భేదం 30 డిగ్రీలు అయితే వాటిలో కనిష్ట కోణం ఎంత? పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావడం. 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావడం. వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. తెలుగులో పూరక కోణాలు అని చెప్పేసి అంటామండి. 90 డిగ్రీస్ అంటే ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ మిగిలిన 2 కోణాలని పూరక కోణాలు అంటాం మనం. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. ఇందులో 1 యాంగిల్ 30 డిగ్రీస్ అయితే సెకండ్ యాంగిల్ ఎంత వస్తుంది? దీన్ని మనం x అనుకుంటే x + 30 = 90 వస్తుంది. అప్పుడు x = 90 - 60 which is equal to 90 - 30 which is equal to 60 అండి. సో 2 యాంగిల్స్ వచ్చేసి ఒకటి 30 ఒకటి 60 అండి. సో మనకు అడిగిన క్వశ్చన్ వచ్చేసి వాటిలో కనిష్ట కోణం అంటే 30 డిగ్రీలు, వాటిలో గరిష్ట కోణం 60 డిగ్రీలు. సో ఫస్ట్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ ఇచ్చాడు కదా. సో డిఫరెన్స్ అంటే x - y = 60 ఇచ్చాడు. సారీ, చిన్న మిస్టేక్. మనకి ఇచ్చింది డిఫరెన్స్. సో దీన్ని x అనుకుంటున్నాం, దీన్ని y అనుకుంటున్నాం. ఇక్కడ మనకు వాల్యూ ఇవ్వలేదు. దీన్ని x అనుకుంటున్నాం, దీన్ని y అనుకుంటున్నాం. x - y = 30 అని ఇచ్చాడు. అండ్ x + y = ఆల్వేస్ 90 అండి. పూరక కోణాలు మొత్తం 90 డిగ్రీలు. x + y = 90 డిగ్రీస్. ఆన్సర్ కరెక్టే, కానీ మెథడ్ డిఫరెంట్. x + x 2x 120. అప్పుడు x = 60 వస్తుంది. అండ్ x = 60 అంటే రిమైనింగ్ సెకండ్ వాల్యూ ఎంత వస్తుంది మనకు? y = 30 వస్తుంది. సో 2 డిగ్రీస్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చిన్న కోణం అంటే 30 డిగ్రీస్ అండి, పెద్ద కోణం అంటే 60 డిగ్రీస్. సో ఫస్ట్ అజంప్షన్ కూడా కరెక్టే, కానీ తప్పు అట్లా మనం చేసుకోవద్దు. ఎందుకంటే మనకి డిఫరెన్స్ ఇచ్చాడు, మనం 30 డిగ్రీస్ అని తీసుకున్నాం. ఇది కరెక్ట్ మెథడ్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 30, 60 అండ్ ద లీస్ట్ వన్ వచ్చేసి 30, పెద్దది వచ్చేసి 60 డిగ్రీస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుండి 100 సంఖ్యల మధ్య గల ఖచ్చిత వర్గ సంఖ్యలు సంఖ్య. సో 1 నుండి 100 గల 100 అంటే లైక్ 1² = 1 అండి, 2² = 2, 2² = 4 అట్లా మనం రాసుకుంటూ వెళ్తే 10² = 100 వస్తుంది. సో 1 నుండి 100 మధ్య గల ఖచ్చిత వర్గాలు ఇట్లా తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయని అడుగుతున్నానండి. సో ఇంతకుముందు చేసినట్టే మనం ఫస్ట్ మనకి టోటల్గా 10 అనుకుంటాం, కాదు 9 ఉంటాయి. ఎందుకంటే 10 - 1 చేయాల్సి వస్తుంది. 10 - 1 ఎందుకంటే 1 నుంచి 100. సో మనం 1ని విడిచిపెట్టాలి, యాజ్ వెల్ 100ని విడిచిపెట్టాలి. 10 - 1 చేసినప్పుడు 9 వస్తుంది. సో 9 - 1 చేస్తే 8 వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చేసాం మనం. సో ఈ విధంగా చేయాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఇక్కడ 1ని విడిచిపెట్టాలి, 100ని విడిచిపెట్టాలి. ఎందుకంటే మధ్య గల అని అడిగాడు. సో మనకు 1 కౌంట్లెస్, 100 కౌంట్లెస్. ఇక్కడ మనం చేసినప్పుడు 1 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. ఈ రెండింటిని విడిచిపెడితే మనకి 2² 4
3 స్క్వేర్ 9, అట్లా మనకి 9 స్క్వేర్ వరకు ఉంటాయండి. 9 స్క్వేర్ ఈక్వల్ టు 81. ఇవి మనకు మొత్తం 8 ఉండడం జరుగుతాయి. సో ఆన్సర్ అనేది 8 కరెక్ట్ అండి. 1 నుంచి 100 సంఖ్యల మధ్య గల ఖచ్చిత వర్గాల సంఖ్య మొత్తం 8 అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 స్తూపాల వ్యాసార్థాలు భూ వ్యాసార్థాల నిష్పత్తి 1:2, వాటి ఎత్తుల నిష్పత్తి 2:3 అయితే ఆ స్తూపాల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ మొత్తం నిష్పత్తుల పైన క్వశ్చన్స్ ఫామ్ చేస్తాడు, కానీ బేసిక్ మాత్రం ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ ఉంటే సరిపోతుంది. స్తూపం ఘనపరిమాణం πr² h, 2 స్తూపాలు ఇచ్చాడు, πr² h తీసుకుందాం, r1 h1 r2 h2 తీసుకుందాం. సో ఫస్ట్ వ్యాసార్థాల నిష్పత్తి r1/r2 ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. అండ్ సెకండ్ ఎత్తుల నిష్పత్తి h1/h2 ఈక్వల్ టు 2/3 అని ఇచ్చాడు, 2/3. సో r1 ఈక్వల్ టు x, r2 ఈక్వల్ టు 2x. సో పై గెట్ క్యాన్సల్. r1 అంటే x అండి, r1 స్క్వేర్ x స్క్వేర్, నెక్స్ట్ h1 అంటే 2x, నెక్స్ట్ r2 స్క్వేర్ 2 స్క్వేర్ 2x స్క్వేర్ 4x స్క్వేర్, r3 అండి ఇంటూ x అండి 3x. మనకు అడుగుతున్నది ఘనపరిమాణాల నిష్పత్తి. సో ఘనపరిమాణాల నిష్పత్తి అంటే బై చేస్తే సరిపోతుంది, అంటే ఇది బై చేస్తే చాలండి. నిష్పత్తి అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ 1/2 అంటే 2x స్క్వేర్ 2x³ వస్తుందండి. 4 3 12x³, x³ క్యాన్సల్, 2 1 2 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 1:6 రావడం జరుగుతుంది. 1:6 ఆప్షన్ నెంబర్ 1 అనేది ఆన్సర్ అండి. సో మనకి ఇక్కడ ఏది అడుగుతా చేయాలి? నిష్పత్తి అడిగాడు. ఘనపరిమాణాలకు మధ్య నిష్పత్తి. ఇది ఫస్ట్ ఘనపరిమాణం, ఇది సెకండ్ ఘనపరిమాణం. నిష్పత్తి అంటే బై పెడుతున్నాం. పై గెట్ క్యాన్సల్. r1 అంటే 1x, h1 అంటే 2x, r1 స్క్వేర్ అంటే 1x స్క్వేర్ x స్క్వేర్, h1 అంటే 2x అంటే 2x తీసుకున్నాం. సెకండ్ వన్ r2 అంటే 2x స్క్వేర్ ఉంది కాబట్టి 4x స్క్వేర్ ఇంటూ 3x. సింప్లిఫై చేస్తే 1:6 వస్తుంది. మనకి ఆన్సర్ ఇస్ 1:6.